గత వీడియోల్లో మీరు కళల గురించి మీరు తెలుసుకున్నారు. కళ భావాన్ని గురించి అన్నీ మీరు వివరంగా తెలుసుకున్నారు. ఇప్పుడు కళలో షూ రావటం అనేది విషయం మీరు మాట్లాడుకుందాం. కళలో మీకు షూ రావటం అనేది మీ పిల్లల వివాహాన్ని గురించి కానీ, మీ వివాహ సంబంధం గురించి కానీ మీకు తెలియచేయడం. షూ అనేది మన పాదాలు రక్షించడానికి ఉపయోగపడే సాధనం. షూ అంటే గబగబా నడుస్తాం ఉంటే పరిగెత్తుతాం. అదే వేసుకోకుంటే చాలా జాగ్రత్తగా కింద చూస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ నడవలసి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. అలాగే రెండు మంచిగా ఉంటేనే మనం నడవగలం. ఏదో ఒకటి పాడైనా కానీ అవి పనికిరావు, అవి విసిరేయాల్సిందే. మీరు షూని పోగొట్టుకున్నట్లు కల వస్తే మీ వైవాహిక జీవితంలో సమస్య ఉన్నట్లు లేదా సమస్యను ఎదుర్కొంటున్నట్లు. హెబ్రీ 13:4 వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, దేవుని ఆశీర్వాదం ఇది అద్భుతమైనది. సామెతలు 18:22 చెప్తాడు, భార్య దొరికిన వానికి మేలు దొరికిందని, యెహోవా అనుగ్రహం అనుగ్రహింపబడిందని. సామెతలు 31:10 కూడా గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టి ముత్యం కంటే అమూల్యమైందని. అలా వివాహం గురించి ఈ చెప్పులు ఎలాగుంటాయో వివాహ జీవితం కూడా అలా ఉంటాయని. స్త్రీ కానీ పురుషుడు కానీ మీరు చేసుకునే వివాహం విషయంలో ఆ వ్యక్తి మంచి షూ ధరించినట్లు వస్తే ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం గుర్తించవచ్చు. పరమగీతంలో 7:1 ఉంటుంది, రాజకుమారి పుత్రిక నీ పాదరక్షలు ఎంతో అందంగా నడుచుచున్నావు అని సొలొమోను వర్ణిస్తాడు. షూ లేదా చెప్పులు, మీ షూ మీరు తీసుకున్నట్లు వస్తే పెద్ద ఆధ్యాత్మిక సవాలు ఎదుర్కొంటున్నట్లు అర్థం. మీ షూ లేదా మీ చెప్పులు మంచిగా లేనట్లు వస్తే మీరు ఏది తలపెట్టారో ఆ పని ఆలస్యం అవుతుందని అర్థం. మీ షూ లేదా చెప్పులు పాతబడినట్లు తెగిపోయినట్లు వస్తే వైవాహిక సంబంధంలో సమస్యలు ఎదుర్కొంటారని, మరియు ప్రజల ద్వారా తిరస్కారాన్ని, ఇబ్బందుల పరిస్థితిని ఎదుర్కొంటారని. మీరు కళ్ళలో షూస్ ధరించుకొని నడుస్తున్నట్లు వస్తే ఇది వివాహ ఆశీర్వాదం. భర్తను కానీ భార్యను కానీ కోల్పోయి ఉంటే తిరిగి పునర్వివాహం జరుగుతుంది, లేదా తిరిగి మీరు కట్టబడతారు, లేదా మీరు సమాధానకరంగా జీవిస్తారు. మీరు కొత్త షూ ధరించినట్లు వస్తే దేవుడు మీ కథను మారుస్తున్నాడని అర్థం. మీరు తీవ్రమైన పరిస్థితిలో ఉంటే సర్వశక్తిమంతుడు మీ పరిస్థితిని మార్పు తీసుకొస్తున్నట్లు, పరిష్కరిస్తున్నట్లు అర్థం. త్వరలోనే మీకు మంచి జరుగుతుందని అర్థం. కొత్త గుర్తింపు, కొత్త వాగ్దానం మీ కొరకు ఎదురు చూస్తుంది. మీరు మీ షూని మార్చుకున్నట్లు వస్తే మీరు గందరగోళంలో ఉన్నారని, నిరాశ, భార్య లేదా భర్త కలిసి ఉండలేని పరిస్థితులు, అంటే ఒకరినొకరు విశ్వసించలేని పరిస్థితులను సూచిస్తుంది. షూని దొంగిలించినట్లు వస్తే మీ వివాహ ఆశీర్వాదాన్ని శత్రు దొంగిలించాడని అర్థం. మీ యొక్క ఏదో ఒకటి కోల్పోతారని, ఆర్థిక ఆశీర్వాదం నష్టము, మీరు జీవితంలో ముఖ్యమైన విషయాలు కోల్పోయినట్లు, శత్రు వైవాహికం మరియు మీకు పేదరికంలో ఏదో దాడి జరుగుతున్నట్లు అర్థం. కళలో పాతవి లేదా అరిగిపోయినవి వస్తే బాధ మరియు కీర్తి కోల్పోవడం, అభిషేకం ఎండిపోయిన పరిస్థితి, ఆర్థికపరమైన బాధ్యతలు, ఎదురుదెబ్బ, పేదరికం, తిరస్కారం అవన్నీ మీకు సంభవిస్తాయి. మీరు మార్కెట్లో షూ కొనాలనుకున్నట్లు వస్తే వైవాహిక వైఫల్యం, మంత్రం ఏదో మీ మీద సమస్య, మంత్రాల వల్ల మీకు ఏదో సమస్య ఉందని అర్థం. మీరు సరైన ప్రార్థనా జీవితంలో లేరని కూడా అర్థం. మీ షూ కనబడట్లేదు అంటే మంచి విషయాలు మీరు అవి జరగాలనుకునేవి జరగకుండా ఆలస్యం అయిపోవడం లేదా కూలిపోవడం, ఒక అనేకమైన అంటే మీ షూ మీకు కనబడినట్లు వస్తే మీరు మంచి విషయాలు త్వరలో మీకు జరుగుతాయని, మీరు కోల్పోయిన ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకుంటారని, ప్రశంసలు మీ కొరకు ఎదురు చూస్తున్నాయని, అనేకులు మీకు కృతజ్ఞతలు చెప్తారని అర్థం. మీరు హై హీల్స్ వేసుకొని తిరుగుతున్నట్లు అంటే గందరగోళంలో, సరైన మానసికమైన పరిస్థితుల్లో లేరన్నట్టు, బానిసత్వంలో ఉన్నారని, వైవాహిక సంబంధంలో శాపం మీ మీద పనిచేస్తుందని, మీరు చేసే ఎంపిక గురించి మీరు జాగ్రత్తగా ఉండాలని,
మీరు మీ జీవితంలో తప్పు దిశలో ప్రయాణిస్తున్నారని కూడా అర్థం. మీ కొత్త షూ పోగొట్టుకున్నట్లు వస్తే మీ అవకాశంని పోగొట్టుకున్నట్లు. శత్రువుని వెళ్ళగొట్టాలా, మీరు బాధ్యత తీసుకోవాలా. ముఖ్యమైన వస్తువు శత్రువు దొంగిలిస్తున్నాడని మీరు జాగ్రత్త పడాలి. మీకు అజ్ఞానంతో భాగస్వామి యొక్క ప్రవాహంతో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, వ్యక్తులతో ఘర్షణ ఉండటం, ప్రేమ వ్యవహారాల్లో పడిపోవడం, ఈ సోల్టై ఒడంబడికలు ఇవన్నీ కూడా మీరు పోగొట్టుకోవడానికి కారణమవుతాయి. వివాహేతర సంబంధం ఉండటం, తప్పు వాతావరణంలో జీవించడం, చెడు కనెక్షన్లు, కుటుంబ శాపాలు, వ్యభిచారం మరియు అభిచారం, దేవునికి మరియు తల్లిదండ్రులకు అవిధేయమైన జీవితం జీవించడం, క్షమించలేకపోవడం, ఇతరులని ప్రేమించలేకపోవడం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కుటుంబంలో సమాధానం లేని బిడ్డలకి మీ సమాధానం దయచేయండి. యెషయా 9:5 వాక్య ప్రకారం ఏ మంత్రాల్లో ఈ కుటుంబం చిక్కుబడి యుద్ధ సందడి అవుతుందో వారి యోధుల జోళ్ళన్నింటినీ యేసు పరిశుద్ధ అగ్నిలో దహించబడుగాక. నీ బిడ్డలు ఎఫెసీ 6:5 వాక్య ప్రకారం పాదములకు సమాధాన సువార్తమైన సిద్ధ మనసు అని జోళ్ళు తోడుకుందరుగాక యేసునామములో. నీ బిడ్డలు అనుభవించిన శాపాలు పాపాలు ఈ దినమున విడుదలను ఇచ్చినందుకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో నూతన క్రియ చేస్తున్నందుకు వందనాలు. నీవు క్షమించినలాగన వీరిని బాధ పెట్టేవారిని క్షమించలాగన వీరికి కృపనివ్వండి. హెబ్రీ 13:4 వాక్య ప్రకారం వివాహం అనేది ఘనమైందని, పాన్పు నిష్కల్మషమైందని మీరు చెప్పిన మాటకు విధేయత కలిగి వీరు జీవించినట్లు వీరిని తండ్రి నీ వాక్యంతో వీరిని శుద్ధి చేయండి ప్రభా. నీ ఆత్మ ద్వారా వీరిని శుద్ధి చేయండి, పశ్చాత్తాపం కలగచేయండి. 2 సమూయేలు 12:7-13 ప్రకారం నాతాను ప్రవక్త దావీదును నువ్వు పాపం చేసావని నువ్వు చావకుండానట్లు యెహోవా నీ పాపంను పరిహరించాడు. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతు అయ్యావని చెప్పినట్లు నీ బిడ్డలు ప్రభా నిన్ను దూషించుటకు వారి హేతువు కాకుండా యథార్థమైన జీవితం జీవించినట్లుగా నీ కృపద ఇచ్చేయండి. ఆ విధమైన వాక్యం నీ అందరి భయము భక్తి పుట్టించండి. ఆదికాండం 26:17 అబీమెలెకు అబ్రహాము భార్యకు ఇంటని చేర్చుకున్నందుకు దేవుడు చెప్పిన మాటకు వెంటనే లోబడి అబ్రహాముకి గొర్రెలను గొడ్లను దాసీలను 1000 రూపాయలు ఇచ్చి ప్రాయచిత్తం చేసి పరిహారం చేసి తిరిగి అప్పగించినప్పుడు అబ్రహాము దేవుని ప్రార్థించినప్పుడు అబీమెలెకు దేవుడు ఆశీర్వదించాడు. ఏదైతే తను తెలియక చేశాడో దాని విషయంలో పరిహారం చెల్లించుకున్నప్పుడు తిరిగి తను పొందుకోగలిగాడు. దేవుడి నుండి నష్టం రాకుండా తను కోల్పోకుండా పొందుకున్నాడు. ఆ విధంగా దేవా నీ బిడ్డలు వాక్యాన్ని బట్టి తమ ప్రవర్తన సరిచేసుకునేలాగా సహాయం దయచేయండి. సమాధానం సంతోషకరమైన జీవితం జీవించగలిగినట్లు నీ బిడ్డలను తండ్రి వారిని ఎత్తిపట్టుకోమని నడుచున్నాను. నీ బిడ్డల పాదాలు మీరు ఏలండి. యెషయా 52:7 వాక్య ప్రకారం పర్వతాల మీద ఎంతో సుందరమై ఉండునుగాక. మీరు పాదములు తండ్రి పరిశుద్ధ పాదములుగా మీరు తీర్చిదిద్దామని వీరికి నీ మా ఆత్మనందరినీ మీకు అప్పచెప్తూ యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.